కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఉదాహరణ చెప్తాను. కొందరు చెప్తూ ఉంటారు కదా, రామాయణం రంకు భారతం బొంకు అంటారు. రామాయణం అంటే అది వట్టిదే, వాస్తవంగా ఎక్కడ జరగలేదు, అది కల్పించిన కథ మాత్రమే, రాముడు లేడు. అలాగే రాముడు ఎవడో రాకాసి ఎవడో అంటారు. అంటే రాముడు నిజంగా ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. రాకాసి అంటే రావణాసురుడు కూడా నిజంగా ఉన్నాడో లేదో తెలియదు. కేవలం కల్పిత పాత్రలు, కథలు మాత్రమే అని చెప్తూ ఉంటారు కదా. అలాగే రామాయణం అంటే తెలుసు కదా, రామాయణం అంటే రాముడు, సీత, స్వయంవరం, అయోధ్య, రావణాసురుడు వనవాసము, సీత వనవాసము నిజంగా ఉన్నాయా? ఎవరో కల్పించిన కథలు. మనం నిజం అనుకొని సీతమ్మ ఉన్నదని, రాముడు ఉన్నాడని, రావణాసురుడు రాక్షసుడని నమ్ముతున్నాం. మనకి 10 తలకాయలు ఉన్నాయని నమ్ముతున్నాం కదా. అది కేవలం అభూత కల్పన. అంటే అభూత కల్పన అంటే దయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్ముతాం, చేతబడులు ఉన్నాయని నమ్ముతున్నాం, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా. తప్పు చేస్తే పాపం తగ్గుతుంది, మంచి చేస్తే పుణ్యం జరుగుతుంది, ఆ డబ్బు దానం చేస్తే వచ్చే సినిమాలో ₹1,00,00,000 వస్తాయి, పాపం చేస్తే శిక్ష పడుతుంది, యమధర్మరాజు ఉంటాడు, నరకలోకం ఉంటుంది, 7 లోకాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి, ఇలా అనుకుంటాం కదా. ఈ జన్మలో పాపం వచ్చే జన్మ తగ్గుతుంది, ఉసురు తగ్గుతుంది, ఏదో అనుకుంటాం కదా. అలాగే అపశకనాలు, ఆశకనాలు, శుభశకనాలు, ముహూర్తాలు, నక్షత్రాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? నిజంగా జరుగుతాయా? సాక్ష్యాలు ఉన్నాయా? లేవు. అభూత కల్పనలే కదా. అవన్నీ కేవలం సృష్టించారు. ఇగో ఇలా అన్నట్టు ఒక కంటెంట్ అనేది అభూత కల్పనలు మాత్రమే. ఇప్పుడు సినిమా కంటెంట్, సినిమా కథలు ఉన్నాయి కదా, అలాగే వీక్లీస్లో కథలు ఉన్నాయి కదా, వార్తలు, విశేషాలు ఇవన్నీ కూడా కల్పించి చెప్తారనమాట. ఓకే, న్యూస్ లాగా కల్పించి క్రియేట్ చేసి అవి ఎప్పుడు ఎక్కడ లేనివి ప్రేక్షకులకు నచ్చేలాగా చెప్తారనమాట. ఇప్పుడు శృంగారం అనేది జనాలకు నచ్చుతారు కాబట్టి శృంగారం పెట్టారు. ఓకే, అలాగే హీరోయిన్ స్విమ్ సూట్లో చూపిస్తారు, హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేస్తారు, శృంగారం ఉంటుంది. అందమైన హీరోయిన్ అందంగా నడవడము, ఆమె శరీర భాగాలు చూపించడము, శృంగారపరమైన మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు, అలాంటి కథలు, అక్రమ సంబంధాలు లేదా భార్యాభర్తల మధ్య సంబంధాలు ఇవన్నీ కూడా జనాలకు నచ్చుతాయి కాబట్టి అలా పెడుతున్నారు అనమాట. అవి కేవలం అభూత కల్పనలు మాత్రమే, బయట ఉండవు మనకు. అవన్నీ స్విమ్ సూట్లో హీరోయిన్ బయట ఉంటుందా? భార్యాభర్తలు ఏం చేసుకుంటారు? ఇవన్నీ ఉంటాయా? బయట ఉంటాయా? ఇలా జనం నచ్చుతారని వాటిని కావాలని పెడతారంట కల్పించి. సో కంటెంట్ కూడా జనాలకు నచ్చేలాగా పెట్టండి, నచ్చేలాగా క్రియేట్ చేసే అబద్ధం కావచ్చు, అబద్ధ కల్పన కావచ్చు, సృష్టించింది కావచ్చు, వదంతులు కావచ్చు, కల్పించింది కావచ్చు, లేనిది చెప్పినట్టు కావచ్చు, అయినా సరే జనాలకు నచ్చేలాగా చెప్పండి. నచ్చే విషయాలు చెప్తే మీ వీడియో చివరి దాకా చూస్తారు. ఇదే కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. సినిమాలకైనా ఇలాగే క్రియేట్ చేస్తారు. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే మరో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకు సినిమాలు చూస్తే ఏమవుతుంది, సినిమాలు ఎట్లా తీస్తారో, కథ ఎట్లా చేస్తారో మనకు చూస్తే అర్థమవుతుంది. ఎట్లా నటిస్తారు, ఎట్లా ఎగురుతారు, ఎట్లా డ్యాన్స్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారు, ఇవన్నీ అర్థమవుతాయి. కానీ షూటింగ్ ఎట్లా చేస్తారో అని అర్థం కాదు. అలా షూటింగ్ తీయడం చూస్తే మనకు అర్థమవుతాయి. ఈ విధంగా ఉంటుంది. మరి ఒక విషయాన్ని ఎలా సృష్టించాలి, ఒక రచయిత ఎలా సృష్టిస్తాడు, ఒక పాటను రైటర్ ఎలా రాస్తాడు మనకు తెలియదు కదా. తెలిస్తే మనం రైటర్ అవుతాం, మనం కూడా కథలు రాస్తాం, కానీ మనకు తెలియదు కదా. మరి ఎలా చేస్తారంటే అది ఎట్లుంటుంది, సృష్టి, క్రియేటివిటీ. అంటే ఈ అబద్ధాలు సృష్టించడం, వదంతులు, లేనివి సృష్టించడం అంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది, పిల్లర్స్ వేసి కడతారు, ఇల్లు సిమెంట్ వేస్తారు, గోడ కడతారు కదా. ఇలా 7 అంతస్తుల బిల్డింగ్ కూడా కట్టవచ్చు. సిమెంటు, పిల్లర్స్ వేసి, గోడలు పెట్టి, ఇటుక పెట్టి 7 అంతస్తుల బిల్డింగ్ కూడా కట్టవచ్చు. కానీ ఒక అతను ఏం చేస్తున్నాడంటే ఇసుకతో కడుతున్నాడు. ఇసుకతో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. ఇసుకతో 7 అంతస్తుల బిల్డింగ్ ఎక్కడైనా కడతారా? ఇసుకతో పిట్ట కూడా కట్టలేం కదా, కూలిపోద్ది. మరి 7 అంతస్తుల బిల్డింగ్ ఎలా కడుతున్నాడో అగో ఇదన్నమాట. రైటర్ అనేది ఇలా టెక్నిక్ ఉంటుంది. అంటే లేనివి అవి ఎక్కడ ఉండవు. ఇప్పుడు చూసినా మనం తాజ్మహల్ మీద కూర్చున్నట్టు ఫోటో తీస్తారు, తాజ్మహల్ పట్టుకున్నట్టు ఫోటో తీస్తారు కదా. ఇలా వింత వింత తాటి చెట్టు మీదకి ఎక్కినట్టు, తాజ్మహల్ మీద కాలు పెట్టినట్టు, ఏదో సూర్యుని పట్టుకున్నట్టు, రైలు బండి మీద కాలు పెట్టినట్టు, ఇలా టెక్నిక్స్ తోటి ఫోటో తీస్తారు కదా. ఇలా కంటెంట్ క్రియేట్ చేయాలంటే లేదు, అది ఎక్కడ ఉండదు. అభూత కల్పన, అవాస్తవం, సృష్టించింది, అబద్ధం, నటన, తెచ్చిపెట్టుకున్నది అయినా ఇలా టెక్నికల్గా మనం కనిపెట్టి కంటెంట్ తయారు చేస్తారు. అంటే ఇప్పుడు సినిమా కథలన్నీ అలాంటివి, వార్తలు, విశేషాలు ఇవన్నీ ఇలాగే క్రియేట్ చేస్తారు. ఇలా చేసి చెప్తే జనం చివరి దాకా చూస్తారనమాట. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ దయ్యం సినిమాలు తీస్తాడు కదా, అవి ఉన్నాయా? ఎక్కడైనా ఉంటాయా దయ్యాలు? మరి అవన్నీ అభూత కల్పనలు, అవాస్తవాలు కదా, కల్పించినవి, సృష్టించినవి, పుట్టించినవి కదా. అంత అంటారు. మన దగ్గర కూడా దయ్యం తిరుగుతుంది, భూతం తిరుగుతుంది, ఆడ దయ్యం ఉన్నది అనుకుంటారు. ఉన్నాయా? అవన్నీ కేవలం భ్రమలు, అనుమానాలు, భయాలు సృష్టించినాయి కదా. అలాంటిది అనమాట కంటెంట్ అనేది. అలా క్రియేట్ చేయాలన్నమాట. మీరు క్రియేట్ చేస్తే జనం చివరి దాకా చూస్తారు. ఉదాహరణకి మనం నీటి మీద రాతలు రాయగలమా? అక్షరాలు రాయలేము. కాగితం మీద రాస్తాం కానీ నీటి మీద రాస్తామా? రాయలేం. అలాగే గాలిలో అక్షరాలు రాస్తామా? రాయలేము. గాలిలో నడుస్తామా? గాలిలో మేడలు కడతామా? కట్టలేము. అది అసాధ్యం. అందులో నిజంగా ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, గాలిలో రాతలు రాస్తున్నాడు, గాలిలో నడుస్తున్నాడు, తేలిపోతున్నాడు, గాలిలో మేడలు కడుతున్నాడు, నీటి మీద రాతలు రాస్తున్నాడు. ఇవన్నీ ఎవరికి సాధ్యం కావు కదా. మరి ఎలా సాధ్యమవుతున్నాయి అంటే జస్ట్ అభూత కల్పనలో అవాస్తవాలు,
సృష్టించి కల్పించి చెప్పుకునే అవాస్తవాలు అనమాట. కొన్ని అట్లా నిరూపించండి అంతే, అవి నిజం కాదు కానీ ఊరికే నిరూపించండి, అట్లా జనాన్ని భ్రమ కల్పించండి. ఇప్పుడు మ్యాజిక్స్ చేస్తున్నారు కదా, మ్యాజిషియన్ వంకాయలకి వెళ్ళి ఉంగరం వెళ్తుంది, తలలోకి వెళ్ళి బంగారం తీస్తాడు, ఇలాంటివి చేస్తారు కదా. ఇలాంటి కల్పనలు, అభూత కల్పనలు మీరు చేయండి మ్యాజికల్గా. చేస్తే చూపర్లకు తమాషా ఉంటుంది. అది రొమాంటిక్ కావచ్చు, శృంగారం కావచ్చు, లవ్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లవ్ సక్సెస్ కావచ్చు, లవ్ ప్రపోజ్ కావచ్చు, ఇలా క్రియేట్ చేసి చెప్పండి. కానీ ఇంతవరకు లేని చెప్పండి, జనాలకు నచ్చేలాగా, ఇంట్రెస్ట్గా ఉండేలాగా, ఎక్కడ బోర్ ఫీలింగ్ కలగకుండా మీరు క్రియేట్ చేసి చెప్తే చూస్తారు. ఇదే కంటెంట్ క్రియేట్ చేయడం అంటే.